ఎప్పుడైతే దశరథుడి నోటి వెంట ప్రమాణం చేస్తున్నాను అన్న మాట వెలువడిందో అప్పుడు విశ్వామిత్రుడు గొంతు విప్పి ఇలా అన్నాడు. ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడివి దశరథుడివి. నువ్వు ఇలా మాట్లాడటంలో అసహజమేమీ లేదు. ఆనందంగా ఉంది అన్నాడు. చెప్పండి మహర్షి, మరింత వినయాన్ని ప్రదర్శించాడు దశరథుడు. నేను ఒక యజ్ఞాన్ని చేయబోతున్నాను. దానికి నీ సహాయం కావాలి. అది అడగడానికే వచ్చాను అన్నాడు విశ్వామిత్రుడు. అడగండి, ఏం చేయమంటారు? మా వంటి తాపసులకు రావణుడు శత్రువు. ఆ దుర్మార్గుని ప్రేరణతో మారీచ సుబాహులనే రాక్షసులు పరివారంతో వచ్చి నా యజ్ఞాన్ని భంగం చేస్తున్నారు. అలజడి సృష్టించి అల్లకల్లోలం చేస్తున్నారు. యజ్ఞవేదిక మీదికి నెత్తురు మాంసం దిగవిడుస్తున్నారు. నా కళ్ళ ముందే సదస్సులను హింసిస్తున్నారు. హోతలను మునులను చంపుతున్నారు అన్నాడు విశ్వామిత్రుడు. అందరూ ఆశ్చర్యపోయి చూడసాగారు. ఆ దుర్మార్గులను నేను శపించి తుదముట్టించగలను. కానీ యజ్ఞదీక్షలో ఉన్నాను. యజ్ఞదీక్షలో ఉన్నప్పుడు కోపం పనికిరాదు. దాంతో నేను నిస్సహాయుణ్ణయ్యాను. జాలి చెందాడు దశరథుడు. మహారాజా, నా యజ్ఞరక్షణకు నీ సహాయం కావాలి. నీ కుమారుడు రాముణ్ణి నాతో పంపు. నా యజ్ఞరక్షణకు ఆ బాలుడే తగినవాడు. దశరథుడు చాలా ఆందోళన చెందాడు. రాముడు బాలుడు అని నువ్వు భయపడాల్సిన పని లేదు. రాక్షసులందరినీ మట్టుబెట్టగల వీరుడతడు. రాముని పరాక్రమం నాకే కాదు, ఇక్కడున్న వశిష్ఠాది మహర్షులందరికీ తెలుసు. అతిగా ఆలోచించి మనసు పాడు చేసుకోకు. కావాలంటే నీ గురుకుల బాంధవులతో చర్చించి నిర్ణయానికి రా అన్నాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు వినిపించలేదు దశరథునికి. అప్పటికే అచేతనుడయ్యాడు. కళ్ళు చెమర్చుకొని దీనంగా చూడసాగాడు. లేకలేక కలిగిన సంతానము, ఇష్టమైనవాడు, ప్రాణానికి ప్రాణం రాముణ్ణి, బాలుణ్ణి యజ్ఞ సంరక్షణకు పంపాలా? తట్టుకోలేకపోయాడు దశరథుడు. తడారిన గొంతును తవరించుకొని ఇలా అన్నాడు. అస్త్రాలు తెలియని పసివాడు రాముడు. రాక్షసులతో పోరాడలేడు. మహాత్మా, మన్నించండి. రాముణ్ణి పంపించలేను. కళ్ళెర్ర చేశాడు విశ్వామిత్రుడు. వాడికి బదులుగా నేనొస్తాను. మీరనుమతిస్తే అక్షౌహిణి సైన్యంతో తరలి వస్తాను. ఆ రాక్షసులను మట్టుబెట్టి మీ యజ్ఞం నిర్విఘ్నంగా జరిపిస్తాను అన్నాడు దశరథుడు. కోపాన్ని అణుచుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు విశ్వామిత్రుడు. ఈ గుండెల్లో ప్రాణాలున్నంత వరకు మీకోసం, మీ యజ్ఞరక్షణ కోసము ఆ రాక్షసులతో పోరాడతాను అన్నాడు. అతని మాటలు వినటం ఇష్టం లేనట్లు విసురుగా తలదిప్పుకున్నాడు విశ్వామిత్రుడు. అది గమనించాడు దశరథుడు. భయపడ్డాడు. తప్పదు అనుకుంటే రాముణ్ణి పంపుతాను. కానీ రామునితో పాటు నేను, నా సైన్యము వస్తాము. మీరందుకు అంగీకరించాలి అన్నాడు. అంతే. విశ్వామిత్రునికి కోపం కట్టలు తెంచుకుంది. ఆగ్రహోదగ్రుడయ్యాడు. నిప్పులు కురిపిస్తున్నట్టుగా ఇలా అన్నాడు. ప్రమాణం చేసి మరీ మాట తప్పుతున్నావు. నీ ఇష్టమే కానీ వస్తాను, సకుటుంబంగా సపరివారంగా సుఖపడు అని అక్కడి నుంచి బయలుదేరటానికి అడుగు ముందుకేశాడు విశ్వామిత్రుడు. ఆగి వెనక్కు తిరిగి చూశాడు. ఆ చూపుకు సభాసదులు భయపడ్డారు. దేవతలు కూడా పైనుండి చూస్తూ వణికిపోయారు. మహర్షి ఏమంటాడో, ఏమని శపిస్తాడో అని ఆందోళన చెందాడు దశరథుడు. వశిష్ఠుణ్ణి చూశాడు. అప్పుడు వశిష్ఠుడు కల్పించుకొని ఇలా అన్నాడు. మహారాజా, మాట ఇచ్చి తప్పటం మంచిది కాదు. రఘువంశంలో పుట్టినవాడివి, పరమ ధార్మికుడివి, సత్యసంధుడివి. నువ్విలా బేలగా మాట్లాడడం తగదు. నా మాట విను. రాముణ్ణి ఈ మహర్షితో పంపు. రాముడు బాలుడని, శస్త్రాస్త్రాలు తెలియనివాడని నువ్వు భయపడాల్సిన పని లేదు. అది కాదు మహర్షి అని ఏదో చెప్పబోయాడు దశరథుడు. అతన్ని వారించి వశిష్ఠుడు విశ్వామిత్రుణ్ణి చూపిస్తూ, ఈ మహాత్ముడు ఎవరనుకున్నావు? అసామాన్యుడు. అతనికి తెలియని అస్త్రశస్త్రాలు లేవు. అవి నీ రాముణ్ణి, అమృతాన్ని అగ్ని రక్షించేటట్లుగా రక్షిస్తాయి. అనుమానించకు. నా మాట విను. రాముడు నిస్సందేహంగా రాక్షసులను సంహరిస్తాడు. యాగ సంరక్షణలో తప్పకుండా విజయం సాధిస్తాడు. పంపించు. వశిష్ఠుని హితవుతో చల్లబడ్డాడు దశరథుడు. లక్ష్మణునితో సహా రాముణ్ణి అక్కడికి రప్పించాడు. రాణులు కూడా వచ్చారు. వశిష్ఠుడు, దశరథుడు రామలక్ష్మణులను ఆశీర్వదించారు. మహర్షి విశ్వామిత్రుడు చెప్పినట్లు నడుచుకోండి, వెళ్ళిరండి అన్నాడు దశరథుడు. రామలక్ష్మణులను విశ్వామిత్రునికి అప్పగించాడు. రామలక్ష్మణులు బాలురు, ముద్దులొలుకుతున్నారు.
వజ్రాభరణాలతో మెరిసిపోతున్నారు. నడికట్టున ఖడ్గాలు వేలాడుతుంటే, బాహుల మీద ధనస్సులు నెక్కి నిల్చుని ఉంటే, మూపున అమ్ముల పొదలతో మహర్షిని అనుసరించారు. అడుగులో అడుగుగా వస్తున్న రామలక్ష్మణులతో సహా విశ్వామిత్రుడు సాయంకాలం వరకు నడిచాడు.